తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు గట్టుపల్లి సురేష్ బాబు గురువు గారు ఉన్నారండి. వారు ఐకాన్ ఆస్ట్రాలజర్. ఇవాళ ఎన్నో ధర్మ సందేహాలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ప్రత్యేకించి మన ఇళ్లలో జరిగేటువంటి కొన్ని విషయాలపైన వీటికి దైవపరంగా ఏమన్నా సలహాలు, సూచనలు కానీ, పరిహారాలు కానీ ఉంటాయా అనేది అందరి భావన. కామెంట్స్ రూపంలో చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అవన్నీ కూడా గురువు గారిని అడిగి మనం నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నరదిష్టి చాలా మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది. కుటుంబాలే చాలా అల్లకల్లోలం అయిపోయిన పరిస్థితి. అప్పటి వరకు బాగుండేవాడండి మనిషి. ఏ దిష్టి తగిలిందో తెలియదు, ఎవరి దిష్టి తగిలిందో తెలియదు. సడన్గా ఇలా అయిపోయారు. పిల్లల్ని చూస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటారు, అనారోగ్య పాలైపోతారు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గవు. కారణం ఏంటంటే దిష్టి తగిలింది. అంటే అలవోకగా ఈ మాట అనేసిన ఇందులో ఎంత నిజం ఉంది, దిష్టి పోవాలంటే మార్గాలు ఏమున్నాయి, వీటి గురించి మాట్లాడదాం. తర్వాత ఇంకా సందేహాలు అడుగుతాను. ముఖ్యంగా దిష్టి దోషాలు అనేది మానవ జీవితంలో సహజం. ప్రకృతి ఎంతవరకు అయితే ఉంటుందో, మన మానవులకి ఈ పంచేంద్రియాలు ఎంతవరకు పనిచేస్తాయో అప్పటి వరకు నరదిష్టి అనేది ఉంటూనే ఉంటుంది. ఇక్కడ మనం అనుకుంటాం మనసు చాలా మంచిదని. మనసు చాలా చెడ్డది. ఎందుకు అంటే కళ్ళు చెడ్డవి, చెవులు చెడ్డవి, నోరు చెడ్డది. ఎందుకంటే వీటి ద్వారానే మనకి దిష్టి దోషాన్ని వస్తూ ఉంటుంది. ఎవరినైనా చూడగానే అబ్బా ఎంత బాగున్నారు, ఇక ఈ కళ్ళు అయిపోయింది, కళ్ళతో చూసాము, నోటితో అనేసాము, అయిపోయింది. ఇక వాళ్ళకి ఖచ్చితంగా దిష్టి తగలాల్సిందే. ఇక వాళ్ళు ఆ దిష్టి దిబ్బకి అనీజీ అయిపోతారు, అన్ఫిట్గా అయిపోతారు, పని చేయలేరు, ముందుకు వెళ్ళలేరు, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇక ఏ చేత నా హెడేక్ వచ్చేస్తుంది. అద్రా బాబు బద్ధకంగా ఉంది, చూద్దాం. సంపాదించుకోవాలన్నా కూడా వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అబ్బా ఎంత బాగా సంపాదిస్తున్నారో అండి, వ్యాపారం పెట్టి కొన్ని రోజులు అయిపోయింది, ఇంకేముంది, కొన్ని రోజుల్లోనే మూడత పడిపోతుంది. ఇక జాబ్, అబ్బా బ్రహ్మాండంగా జాబ్ చేసుకుంటున్నారండి, మా పిల్లలు ఉన్నారు, ఎందుకండి బరిగొడ్డు గడికి వెళ్ళారు కాయడానికి. అబ్బాయి చూడండి ఎయిర్పోర్ట్లో జాబ్ అట అనగానే ఇంకేముంది, ఇక్కడ బరిగొడ్లు కాసుకుంటే మామూలు తక్కువ విషయం కాదు. వీళ్ళు నెలకు 2 లక్షలు సంపాదిస్తారు. ఇక ఎయిర్పోర్ట్ లో జాబ్ చేసేవాడికి నెలకి 20,000 ఉంటుంది. కానీ అది ఆలోచించారు. టిక్ టాక్ వేసుకునేటువంటి షర్ట్స్, ప్యాంట్ ఆలోచిస్తారు. ఇక దిష్టి దోషాలు అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే జాబ్ దాకా వెళ్ళలేదు, మధ్యలో హెడేక్ వస్తుంది, ఇంటికి ఫోన్ చేసి నాకు హెడేక్ గా ఉందని చెప్పేస్తారు. ఇక వాళ్ళకి అర్థం కాదు. దిష్టి దోషాల ద్వారా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్, బ్యాక్ పెయిన్, L4, L5, షోల్డర్ పెయిన్, హెడేక్, మైండ్లో ప్రాబ్లం వస్తుంది. తర్వాత సైనిస్, తర్వాత గ్రంథులు ప్రాబ్లమ్స్, థైరాయిడ్, ఇవన్నీ కూడా మనం అనుకుంటాం ఏదో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లేదు అని. కాదు, దిష్టి దోషం వల్లనే వస్తాయి. దిష్టి దోషం వల్లనే చాలా రకాలుగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. లివర్, కిడ్నీ, యూట్రస్, ఇవన్నీ కూడా బ్లడ్ సర్క్యులేషన్, చర్మ వ్యాధులు, ఇవన్నీ కూడా దిష్టి దోషాల ద్వారానే మొదలవుతాయి. మీరు ఎవరైనా తినేటప్పుడు లేదా మనం తినేటప్పుడు ఎవరైనా చూసారనుకోండి, ఎట్లా తింటున్నారని, ఎలా తింటున్నారన్నా, ఎంత బాగా తింటున్నారన్నా, అబ్బాయి ఎంత మంచిది తింటున్నారన్నా, ఆ దిష్టి మన లోపలికి వెళ్ళి గ్యాస్ట్రిక్ ట్రబుల్తో స్టార్ట్ అవుతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండటం వల్ల ఆహారం అరగదు. ఆహారం అరగకపోతే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే లంగ్స్ కొట్టేస్తాయి. లంగ్స్ వల్ల లివర్ చెడిపోతుంది. లివర్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి కిడ్నీకి వస్తుంది. కిడ్నీలో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే స్టోన్స్ వస్తాయి. తర్వాత చిన్న రంధ్రాలు ఉండల్లాగా వస్తాయి, ఉండ్రలు కడతాయి. ఆ తర్వాత యూట్రస్ ప్రాబ్లం వస్తుంది. చూసారా లింక్? ఇది ఎక్కడ వచ్చింది? దిష్టి దోషాల దగ్గర మొదలవుతుంది. అందుకనే మన పిల్లలప్పుడు ఉన్నప్పుడు చందమామను చూపిస్తారు తప్పితే చందమామ ఎట్లా దిష్టి పెట్టదు. కాబట్టి చందమామ చూసి పెట్టేది అందుకోసమే. ఇదిగో ఆ అబ్బాయిని చూడు, ఈ అమ్మాయిని చూడు అని చెప్పి పెట్టరు అందుకోసమే. కాబట్టి ఎవ్వరు చూస్తుండగా తినకూడదు. అందుకే ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం వాళ్ళ ముందు ఎవరి ముందు తిన్నప్పుడు ఇంటికి రాగానే అనేజ్ అయిపోతాం. ఒక్కొక్కరికి వాంతింగ్ వచ్చేస్తుంది, ఒక్కొక్కరు 2 రోజుల పాటు తినలేరు. ఎప్పుడైనా గమనించుకోండి, కొంతమంది చెప్తారు అలా తినలేరు. కొంతమంది ఒక్కొక్కరు మనకు చూసేటువంటి కళ్ళను బట్టి, మన అదృష్టం బట్టి ఆధారపడి ఉంటుంది. అది మన అదృష్టం బట్టి ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా రెడీ అయినా, అందంగా ఉన్నా, దేవతలా ఉందిరా బాబు, ఇక దేవత ఎక్కడో పోయింది, ఎవడే దేవతలా ఉంది అనగానే ఇంటికి పోయేటప్పటికి మీరు ఆటో బుక్ చేసుకుని వెళ్ళాలి, బండి మీద వెళ్ళలేరు. ఇక కళ్ళు తిరిగిపోతుంటాయి. ఇవన్నీ కూడా నరదిష్టి ప్రభావం. ఇవి మనిషికి ఒకటి కాదండి, ఇంటికి, వ్యాపార సంస్థల్లో, కొన్ని కార్యాలయాలను కూడా. అందుకే ఇల్లు కట్టేటప్పుడు, ఆ కార్యాలు కట్టేటప్పుడు దిష్టి బొమ్మలు పెడుతుంటారు. విచిత్ర అవతారం వేసి దిష్టి బొమ్మలు పెడుతుంటారు. ఆ బిల్డింగ్ చూడగానే కళ్ళు ఇలా తిరుగుతాయి, దిష్టి బొమ్మ కనిపిస్తుంది. ఈ కళ్ళన్నీ ఆ దిష్టి బొమ్మ మీద వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి దిష్టి అనేది చాలా గొప్పది. ఇందులో గుమ్మడికాయలు చాలా ప్రధానం అని అంటారు.
దిష్టి గుమ్మడికాయలు కట్టాలి వాళ్ళ ఇంటి దగ్గర అంటే ఎప్పుడు పడితే అప్పుడు కట్టేయచ్చా? వీటికంటూ ఒక తిథి, ఒక వారం అంటూ ఇలా ఉంటుందా? వాటికి ఏమైనా పూజ ఏమైనా చెయ్యాలా? ఏ ఏ స్థలాల్లో ఈ దిష్టి గుమ్మడికాయలు కట్టొచ్చు అంటారు? ముఖ్యంగా గుమ్మడికాయ అనేది ప్రకృతిలో లభించేటువంటి ఒక పంట. గుమ్మడికాయ అనేది ఆది పరాశక్తి కొలువై ఉంటుంది అందులోను. ఆ గుమ్మడికాయలో మంత్రం ఉంటుంది, తంత్రము ఉంటుంది. ఏ దానికైనా సరే అది ఇముడుకోగలుగుతుంది, శక్తి ఎక్కువ ఉంటుంది గుమ్మడికాయలో. కాబట్టి ఈ గుమ్మడికాయని మన ఇంటికి కానీ కార్యాలయానికి కానీ కట్టుకున్నట్లయితే, గుమ్మడికాయతో దిష్టి తీయించుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ, ఆ దిష్టి దోషం అంతా కూడా పటాపంచలేకపోతుంది. కాబట్టి గుమ్మడికాయ పవిత్రమైనది అనమాట. అందుకే ఎక్కడైనా అంటూ ముట్టు ఉన్న దగ్గర గుమ్మడికాయలు నిలబడవు, కుళ్ళిపోతుంటాయి అన్నమాట. తొందరగా పోతాయండి కొంతమంది ఇళ్ళ దగ్గర కట్టినప్పుడు. ఇప్పుడు అమావాస్యకి కడితే మళ్ళీ అమావాస్యకి మారుస్తారు కొంతమంది. ఈ లోపు పౌర్ణమి వచ్చే ముందే అంటే అలాంటి ఆ ఇంటికి దిష్టి తగిలినట్టేనా? అంటే ఇక్కడ ఒకటి గమనించుకోవాలి, అలా కుళ్ళిపోయినాయి అంటే రెండు విధాలు. అక్కడ ఏదైనా నెగిటివిటీ కూడా ఉండొచ్చు, చాదబడి చేయించుండడం, ఏదైనా ఆ ఇంటికి ఇబ్బంది కలిగించే క్రియలు ఏమైనా జరిగినా, నెగిటివిటీ ఆ ఇంట్లో తిరుగుతున్నా కూడా గుమ్మడికాయ నిలబడదు. అదొకటి గమనించుకోవడానికి కడతారు. రెండోది, ఆ దిష్టి దోషాలని గుమ్మడికాయ లాగేస్తుంది. అందుకే 15 రోజులకు ఒకసారి, మాసానికి ఒకసారి గుమ్మడికాయని మారుస్తూ ఉంటారు. పౌర్ణమికి అమావాస్యకి కట్టే గుమ్మడికాయ శ్రేష్టత, పవర్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ, సాయిబాబా దగ్గర కానీ, లేకపోతే కనుక లక్ష్మీ నరసింహస్వామి వారి దగ్గర, లేదా హనుమాన్ మందిరంలో, లేదా అమ్మవారి దగ్గర ఎక్కడైనా గుమ్మడికాయ నుంచి పూజించి అవి కడితే కూడా ఇంకా మంచిది, శ్రేష్టత. గుమ్మడికాయ కొబ్బరికాయని ముడుపుగా కట్టి గ్రీన్ కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్ క్లాత్లో కనుక ఎల్లో కలర్ కూడా కట్టుకోవచ్చు. అలాంటి క్లాతులు గుమ్మడికాయ ఇది ఒక కొబ్బరికాయ కూడా పెట్టేసి, పీచు తీయనటువంటి కొబ్బరికాయ కూడా పెట్టేసి, పసుపు కొమ్ములు పెట్టేసి, దాంట్లో కొన్ని ఆవాలు, గురిగింజలు, జీడి గింజలు, కొన్ని రకాల జాజికాయలు ఇవన్నీ కూడా వేసేసి కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే తెల్ల జిల్లేడు, నల్ల ఉమ్మెత్త కూడా వేసుకొని ముడుపు కట్టేసి గుమ్మం పైన కడితే ఆర్థిక సమస్యలు తీరుతాయి, ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఇక ఇంట్లో నెగిటివిటీ వెళ్ళిపోతుంది. నేను చెప్పిన పద్ధతిలో ముడుపు కట్టినట్టయితే కనుక ఈ ముడుపుకి నేను 15,000 తీసుకుంటాను నేను కడితే. అలాంటి ముడుపులు ఉంటాయి. ఇకపోతే వీటికి గుమ్మడికాయతో కట్టేసి కానీ మనకి ఇంటికి ఇచ్చారు కానీ, ఒక అందరికి తెలిసిన విషయము, తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది ఇందులో. ఈ దిష్టి అనేది ఇంటికి కట్టడం ఎంతైతే ఇంపార్టెంటో, ఇంటికి కట్టిన వెంటనే అలా కుళ్ళిపోతున్నాయి అంటే కనుక మంచి గుమ్మడికాయ ఒకటి తీసుకోవాలి. మంచి గుమ్మడికాయ ఒకటి తీసుకొని ఇంటికి కానీ ఎక్కడైతే త్వరగా పోతున్నాయి అనుకుంటే అక్కడ దిష్టి తీసేయాలి. దిష్టి తీసేసి అందరూ ఏం చేస్తారంటే ఆయుధ పూజలు చేస్తూ ఉంటారు. దిష్టికి కొబ్బరికాయలు కానీ, నిమ్మకాయలు కానీ, లేకపోతే గుమ్మడికాయలు కానీ తీసేస్తుంటారు. తీసేసి ఏం చేస్తారండి, పగలగొడతారు కదా, 2 చిప్పలు చేస్తారు, పగలగొట్టేసి కుంకుమ వేస్తారు, అంతే కదా. కాదే ఇక్కడ ఒక పాయింట్, చిన్న విషయం ఇక్కడ. గుమ్మడికాయ కానీ, కొబ్బరికాయ కానీ, నిమ్మకాయ కానీ ఇలా దిష్టి తీస్తాం. దిష్టి దేనికి తీస్తాం? నెగిటివిటీ. దిష్టి అంటే నెగిటివిటీ, అదంతా గుమ్మడికాయలకు రావాలి అని, అంతే కదా. ఈ గుమ్మడికాయలకు వచ్చిన నెగిటివిటీకి వెళ్ళగానే చొచ్చుకునేది లోపల. గుమ్మడికాయ లోపల ఒక ప్లేస్ చేసుకునేది. ఆ తల్లి కడుపున గర్భం ఎలా దాలుస్తుందో గుమ్మడికాయ లోపల గర్భం దాల్చుకునేది. ఆ నెగిటివిటీ లోపలికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోగానే మన వాళ్ళు ఏం చేస్తారంటే పగలగొట్టేస్తారు. పగలగొట్టే కానీ అది మొత్తం మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి ఎవరిలో అయితే దిష్టి ఉందో మళ్ళీ వాళ్ళ ముఖానికి, ఆ పరిసర ప్రాంతాలకి, అన్నిటికీ మళ్ళీ వచ్చేస్తుంది. మన వాళ్ళు చేసేది మొత్తం ఇలానే ఉంటుంది అనమాట. గుమ్మడికాయని దిష్టి తీస్తే ఆ నెగిటివిటీ లోపల గర్భం దాల్చుకొని ఆ నెగిటివిటీ పిల్లలు పెట్టుకుని లోపల ఉండిపోతుంది. లోపలికి వెళ్ళగానే పిల్లలు పుడుతుంది. దానికి పిల్లలు పుట్టేసి మొత్తం లోపలంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ పొగలాగా ఉండేటువంటి నెగిటివిటీ ఆ గుమ్మడికాయ లోపల కానీ, కొబ్బరికాయ లోపల కానీ, నిమ్మకాయ లోపల కానీ స్ప్రెడ్ అయిపోద్ది. ఆ స్ప్రెడ్ అయినటువంటిది అన్ని పగలగొట్టకూడదు. తీసుకొని జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా తీసుకొని ఎక్కడైనా పారేటువంటి నీటిలో వేయాలి, లేదా పొదలగొండ చెట్లలో పెట్టాలి. 24 గంటలు దాటేదాకా దాన్ని తాకకూడదు, దాన్ని ముట్టుకోకూడదు, పగలగొట్టకూడదు. ఇప్పుడు లారీలకి, బస్సులకి, ట్రావెల్స్కి అన్నిటికీ గుమ్మడికాయ తీస్తారు, కార్లకి తీస్తారు, బైక్లకి తీస్తారు, ఆ ఆలయాల్లో తీస్తూ ఉంటారు. ఇక ఇళ్లలోనూ మనిషికి తీసేసి పట్మన పగలగొడతారు, కింద పగలగొట్టేస్తారు, కుంకుమ వేసేస్తారు. ఇక అయిపోయిందని చెప్పేసి తప్పుడు కొట్టి వెళ్ళిపోతారు ఎవరికి వాళ్ళు, చిటికలు అని చెప్పేసి. అలా చేయడం ద్వారా ఆ నెగిటివిటీ ఇంకా ఎక్కువైంది.
మరొకటి దిష్టికి నిమ్మకాయలు కడతారు. పెద్ద దండ ఒక మూర కడుపున నిమ్మకాయలు, మిరపకాయలు, బొగ్గులు ఇవన్నీ కట్టేసి షాపుకి కడతారు. ఈ షాపు కట్టిన తెల్లవారు వచ్చేసి ఎన్నో రకాల పూజలు మొక్కొని దేవుని వేరుకొని, దేవుడా పక్క షాప్ నాశనం అవ్వాలి, నా షాప్కి జనం రావాలని మొక్కొని ఇది తీసేసి గిరా 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 తిప్పి ఒడిశాలు తిప్పినట్టుగా, ఒడిశాలు అంటే తెలుసా, ఒడిశాలు తిప్పినట్టు తిప్పేసి రోడ్డు పైకి ఇసిరేస్తాడు. అది కరెక్ట్గా నడి రోడ్లో పడేసి సైకిలోడు బైకోడు తొక్కేస్తాడు. బాగా గమనించండి, సైకిలోడు బైకోడు తొక్కేస్తాడు, ఎవరో కూడా దాడతారు. వీడు అనుకుంటాడు, బా వీడోడు బలైపోయాడురా, అసలు ఏం అదృష్టం, నాకున్న దిష్టత తీసేసుకున్నాడు అనుకుంటాడు. అది తప్పు. మనకి మన షాప్ ముందు, మన లోపల ఇంట్లో ఉన్నటువంటిది, షాప్లో ఉన్న దిష్టి ఆ నిమ్మకాయలోకి వచ్చింది. వచ్చిన తర్వాత మన షాప్కి వెళ్ళి చూస్తుంటుంది అది, నేను పగిలిపోతే వెంటనే లోపల రావాలి అని. అది రోడ్డు మీద పడేస్తే వెంటనే ఎటు వస్తుందండి, పిల్లి పాలు తాగింది ఏ ఇల్లు చూస్తుంది, మళ్ళీ ఆ ఇంటికే వస్తుంది. కాబట్టి ఆ దిష్టి అంతా మళ్ళీ వాడి షాప్లోకి వచ్చింది. అది గమనించడు. ఎప్పుడైనా సరే దిష్టి తీసినవి కానీ, దిష్టి కట్టినవి కానీ రోడ్డు మీద వేయకూడదు. నడి రోడ్డు మీద వేస్తే అందరూ అనుకుంటారు తొక్కేస్తే నా దిష్టి పోద్దని. తొక్కేస్తే వాడికి తగిలిద్ది, నీకు తగిలిద్ది, లోపల ఉన్నది ఏమవుతుంది, మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది. కాబట్టి అందరు గమనించుకోవాలి. ఈ సందర్భంగా దిష్టి తీసినవి, గుమ్మడికాయ చాలా శ్రేష్టత. ఆ దిష్టి తీసినవి చాలా ఉంటుంది. ఉప్పుతో తీస్తారు, ఎండుమిరపకాయలు తీస్తారు, వెజిటబుల్స్ తీస్తారు. అక్కడ సందర్భాన్ని బట్టి దిష్టి ఉంటుంది. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు బొంగ దిష్టిని తీయించుకుంటారు. బొంగ దిష్టి అని ఉంటుంది. ఒక చిన్న పాత్రలో నీళ్లు పోసి బొంగలో ఒక కాటన్ గుడ్డేస్తారు, ఇంత పొడుగున గుడ్డేసి దానికి వెలిగించేసి మనిషి చుట్టూతో తిప్పేసి ఆపోజిట్ లో బోలిస్తారు. ఆ కింద ఉన్న నీళ్ళని పైకి వెళ్ళిపోతాయి. మళ్ళీ నీళ్ళని వదిలిపెడితే వాడికి దిష్టి తగినట్టు. 24 గంటలు పడుతుంది, అట్లీస్ట్ 12 hours పడుతుంది. అది వాళ్ళు సెలబ్రిటీలు చేస్తారు. ఇక గుమ్మడికాయలు ఎక్కువగా తీసేసుకుంటారు, కొబ్బరికాయలు ఎక్కువగా తీసుకుంటారు, వాళ్ళు నిమ్మకాయలు ఎక్కువ వాడరు, ఇవి తీసుకుంటారు. ఇక ఇంటికి పిల్లలకి ఇవన్నీ కూడా ఇక చాలా ఉంటాయి. చీపిరి దిష్టి ఉంటుంది, ఇకపోతే ఉప్పుతో తీస్తూ ఉంటారు, ఎండుమిరపకాయలు, వెజిటేబుల్స్, ఇక అనేక రకాల వాటితో దిష్టి తీస్తారు, పుల్లల చీపిరి. ఇవి చాలా ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఉంటుంది. ఇంటికి గుమ్మడికాయ అనేది శ్రేష్టత. ఆలయాల్లో కావచ్చు ఇంటికి కలిసి చేస్తూ ఉంటారు. ఇలా తీసినటువంటి వాటిని ఎప్పుడైనా సరే దిష్టి కట్టేవి వేరు, తీసేవి పగల కొట్టకూడదు. పగల కొట్టకుండా ఎక్కడైనా నీటిలో కానీ పొదలోని చెట్లు కానీ వేస్తే అప్పుడు దిష్టి దోషాలు అనేది తగ్గేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా దిష్టి తీసుకునేప్పుడు ఇది పాటించుకుంటే సరిపోతుంది. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.